ఊరి బడికి ఊపిరి, తల్లిదండ్రులను ఒప్పించారు, పిల్లల్ని చేర్పించారు. ఉపాధ్యాయులు యువత చొరవతో మళ్ళీ తెరుచుకున్న 138 సర్కారు పాఠశాలలు, వాటిలో 1500 మంది విద్యార్థుల ప్రవేశాలట. ఒక్కొక్క విషయం మీకు చూపిస్తా. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మేము అనేక రకాల ప్రణాళికలు చేస్తున్నామని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం. ఒక దిక్కు ప్రైవేటు పాఠశాలలను ఇండైరెక్ట్గా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల కంటే ఎక్కువ విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలకి పోవాలంటే ఏం చేయాలి అనే విషయం మీద చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, ప్రైవేటు పాఠశాలల కంటే ఎక్కువ విద్యా బోధన ఉండాలి, ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి, సౌకర్యాలు కల్పించాలి, అన్ని రకాల బోధనా సామాగ్రి సౌకర్యాలు కల్పించాలి, టీచర్స్ కొరత లేకుండా, పుస్తకాల కొరత లేకుండా, ఆ చూసే ఆ స్క్రీన్లు కావచ్చు, లేకపోతే బెంచీలు కావచ్చు, మూత్రశాలలు, వాటర్ ఫెసిలిటీస్, కూర్చోవడానికి అన్ని సౌకర్యాలు, అంటే విద్యార్థి చదువు నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో అవన్నీ సమకూర్చినప్పుడు ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా నిర్వీర్యమై గవర్నమెంట్ పాఠశాలల వైపు వచ్చే అవకాశాలు కనబడతాయి. ఈ విషయం గమనించకుండా ప్రైవేట్ పాఠశాలల వైపే పోతున్నారు. ఉపాధ్యాయులందరూ పిల్లల దగ్గర పోయి పిల్లలందరినీ గవర్నమెంట్ పాఠశాలకు తీసుకురావాలంటే పాపం హెచ్ఎంలు కావచ్చు, టీచర్లు కావచ్చు, విద్యార్థుల దగ్గర పోయి బతిలాడి తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చినాక ఒక రోజు 2 రోజులు కూర్చుంటారు, మళ్ళీ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇక్కడికి వస్తే అరకొర వసతులు ఉన్నాయి, సౌకర్యాలు లేవు, ఏం లేదు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది గమనించినటువంటి తల్లిదండ్రులు మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. ఉపాధ్యాయులు పట్టుకొస్తలేరని కాదు, పట్టుకొస్తున్నారు, సమావేశాలు పెడుతున్నారు, తల్లిదండ్రులతోటి, పెద్దలతోటి, కమిటీతోటి, ఆ గ్రామ పంచాయతీ పెద్దలతోటి మీటింగ్ పెట్టి ప్రభుత్వ బడులను పోకుండా చూడాలి అని చెప్పేసి ఏదో ఒక రకం ప్రయత్నం చేసి తీసుకొస్తే ఇక్కడ సౌకర్యాలు. మరి హెచ్ఎం జోలకెళ్ళి పెట్టి గవర్నమెంట్ టీచర్లు జోలకెళ్ళి పెట్టి అక్కడ సౌకర్యాలు కల్పిస్తారా? ఎవరు కల్పించాలి? ప్రభుత్వం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పాఠశాలకు ఏ లోటు లేకుండా, ఒక్క చిన్న లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా ఆ పాఠశాలలు బలోపేతమవుతాయి, ప్రైవేట్ పాఠశాలల వ్యవస్థ పోతుంది. ఒకసారి చూడొచ్చు. ఇగో కామారెడ్డి నియోజకవర్గం. మేము కేశంపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు ఉంటే మేము మా పిల్లల్ని జాయిన్ చేసి మా ప్రభుత్వ స్కూల్ ఏంటంటే బలోపేతం అవ్వాలని చెప్పేసి మేము ఒక సొంత నిధులు కేటాయించి 3 రూములు కట్టుకోవడం జరిగింది, పెయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి ఇప్పుడు దాదాపు 150 మంది పైగా చదువుతున్నారు అదే స్కూల్లో. అంటే స్కూల్ చాలా సక్సెస్ అయింది, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే మా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మీరు చెప్పిన ప్రభుత్వం బాగుండాలి, మీ సహకారం ఉంటుందని నమ్మకం కోసం ఊరంతా ఏకమై మా ఊరు నుంచి 95% మంది ఇదే ప్రభుత్వ బట్ల చదువుతున్నారు సార్. అయితే మా స్కూల్ పెరిగిన స్ట్రెంత్కి అనుకూలంగా మాకు ఒక 3 టీచర్స్ కానీ 2 టీచర్స్ కానీ డిప్యూటేషన్ మీద కానీ ఏ రకంగా మీరు ఇవ్వగలిగితే, అయితే స్కూల్ బిల్డింగ్కు పెయింట్ కావాలని చెప్పేసి అంటే మేము మీద నామమాత్రం పెయింట్ వేసినాం కానీ పర్మనెంట్ పెయింట్ కావాలంటే ఇప్పుడు ఏదో అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్ ఉంది, దాన్ని మన ఊరు మన బడిలోకి మార్చాలి అని చెప్పేసి అంటున్నారు. అదే దాన్ని మీరు లాగిన్లో కానీ ఏదైనా చర్యలు తీసుకుంటే ఆ పెయింట్ కూడా అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న రిక్వైర్మెంట్లు కూడా ఉన్నాయి సార్. మేము తెలంగాణ సీఎం ఆఫీస్ మేము సోషల్ మీడియాలో కాంటాక్ట్ అయితే వాళ్ళు డిఈఓ ఆఫీస్ని సంప్రదించారట, కానీ ఇప్పటివరకు ఏం రెస్పాండ్ అనేది ఏం లేదు. అయితే మేము మిమ్మల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. మీరు ప్రభుత్వ బడి ప్రజెంట్ చేస్తున్న తీరు మాకు నచ్చింది. మీరు ఇంకా 150 మంది పిల్లలకు బెనిఫిట్ అయ్యే స్కూల్ సార్ అది. మీరు మాకు ప్రత్యేకంగా రైట్. ఇది ఎక్కడ అంటే ఒకసారి చూపిస్తా మీకు. ఇది కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామం. ఇది ఎక్కడ? కామారెడ్డి జిల్లా. ఇక్కడ ఏమైంది అంటే కేవలం 27 మంది పిల్లలే ఉండే స్టూడెంట్స్, విద్యార్థులు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈయన ఒకటే కాదు, ఇట్లాంటి వాళ్ళంతా ఈ క్యాసంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అందరు కూడా కలిసి
ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులు పోవద్దు, మన పాఠశాల పోయే ప్రమాదం ఉంది, మన పాఠశాలను చదివించుకోవాలి మన విద్యార్థులు అని చెప్పేసి ఒక కట్టు మీద అందరినీ కూర్చొని చైతన్యం చేసి అంత ఒక మంచి ప్రయత్నం చేసిరు. అట్లా 27 మంది ఉన్నటువంటి విద్యార్థులను 150 మందికి పెంచిరు. అక్కడ ఉపాధ్యాయులు సహకరించారు, ఆ గ్రామస్తులు ముఖ్యంగా మీదేసుకొని 27 మంది ఉండేటువంటి క్యాసంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 150కి తీసుకొచ్చారు. మరి ఈ 150 మందికి టీచర్లు లేరట, సరిపోని టీచర్లు లేరు. మరి వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తుంది? పాఠశాలకు తీసుకురండి విద్యార్థులను, ప్రైవేట్ పాఠశాలకు పోకుండా గవర్నమెంట్ పాఠశాలకు తీసుకురాని అంటుంది. తీసుకొచ్చారు. మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అంటే అక్కడ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి వేయమని చెప్తున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా లేకపోతే అక్కడ ఎంతో కష్టపడి 27 మంది విద్యార్థులు ఉంటే 150 మంది తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు అక్కడ ప్రైవేట్గా వెళ్తున్న స్కూళ్ళల్లో కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసిర్రు. మరి అట్లాంటి తల్లిదండ్రులు విద్య బాగుండాలని కోరుకుంటారా, విద్య బాగుండొద్దని కోరుకుంటారా? 3 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట. 3 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 3 సబ్జెక్టులలో ఆ విద్యార్థులు దొబ్బుతారు కదా. ఆ పరిస్థితి మరి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? మా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి కాబట్టి మీరు గవర్నమెంట్ తీసుకొస్తేనేమో 3 టీచర్లను భర్తీ చేయరు, లేకపోతే మా పాఠశాలను మార్చుకుంటామని ఆటోమేటిక్గా మార్చుకుంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే విద్యార్థులు బలవంతంగా తీసుకొస్తే వాళ్ళు ఉండరు. విద్యార్థులను బలవంతంగా పట్టుకొచ్చి ఇప్పుడు 150 మందిని పట్టుకొస్తే అక్కడ ఎక్విప్మెంట్స్ లేవు, అక్కడ ఉపాధ్యాయులు లేరు, బోధన చెప్పేటువంటి పరిస్థితి లేదు. మరి నష్టపోతారు కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయులు కొరత లేకుండా చూడాలి ఫస్ట్. తర్వాత ఎక్విప్మెంట్స్, పుస్తకాలు వగైరా ఇవన్నీ కూడా సమకూర్చాలి. చెట్టు కింద నేర్చుకున్నటువంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి, కానీ ఉపాధ్యాయుడు మంచిగా చెప్పేటోడై ఉండాలి. ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో చెప్పాలి. ఉపాధ్యాయులు లేనప్పుడు ఆ పాఠశాలకు విద్యార్థులు వచ్చి ఏం ప్రయోజనం, ఎందుకు రావాలి వాళ్ళు అనేటువంటిది క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మన రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ఆ ప్రతి ఒక్క గ్రామంలో విద్య బాగుండాలి, వైద్యం ప్రతి వాడికి అందాలి. అప్పుడు పూర్తి స్థాయిలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో పోతాయి. ఇగో ఇది ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నటువంటి విద్యార్థుల పరిస్థితి. ఒకవేళ ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు కావాలని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు తీసుకొస్తే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వెంటనే రేవంత్ రెడ్డి దీని మీద విద్యాశాఖ ఆయనే ఉంది కాబట్టి, విద్యాశాఖ మంత్రిగా ఆయనే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విద్య మీద ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం.